మకర రాశి వారు ఈరోజు వీడియోను సాధారణంగా చూడకండి. ఎందుకంటే మే 25 నుంచి మే 28 వరకు ఉండే ఈ 4 రోజులు మీలో చాలామంది ఊహించని ఒక ఆలోచన, ఒక సంకేతం లేదా ఒక చిన్న మార్పుకు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరు గత కొన్ని రోజులుగా ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయి, ఎప్పుడు మంచి వార్త వస్తుంది, నా టైం ఎప్పుడు మారుతుంది అని ఆలోచిస్తూ ఉంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ 4 రోజుల్లో మీకు వచ్చే ప్రతి విషయం పెద్ద సంఘటనలా కనిపించకపోవచ్చు, కానీ చిన్న సంకేతం కూడా తర్వాత పెద్ద మార్పుకు దారితీసే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఒక శుభవార్త, ఒక వ్యక్తి ప్రభావం, ఒక ముఖ్యమైన నిర్ణయం మరియు చివరిలో చాలామంది మిస్ అయ్యే ఒక ట్విస్ట్ గురించి. అందుకే ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే చివరి పాయింట్ మీలో కొందరికి ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఆలస్యం చేయకుండా మకర రాశి వారికి మే 25, 26, 27, 28 తేదీల్లో కనిపించే సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి మే 25 మీలో చాలామందికి ఒక ప్రత్యేకమైన మార్పు మొదలయ్యే రోజుగా మారే అవకాశంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ మనసులో కొంతకాలంగా ఉన్న ఒక సందేహం, ఒక ఎదురుచూపు లేదా ఒక పని గురించి ఒక సంకేతం కనిపించే అవకాశం ఉంది. మీరు గత కొన్ని రోజులుగా ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు మంచి వార్త వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటే ఈ కాలంలో చిన్న సంఘటన కూడా మీకు పెద్ద ఆశను ఇచ్చేలా ఉండవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి శుభవార్త పెద్ద శబ్దంతో రాదు. కొన్నిసార్లు ఒక ఫోన్ కాల్ రూపంలో వస్తుంది, కొన్నిసార్లు ఒక వ్యక్తి మాట రూపంలో కూడా వస్తుంది, కొన్నిసార్లు మీరు వదిలేసిన ఒక పని మళ్ళీ మీ ముందుకు రావడం రూపంలో వస్తుంది. మకర రాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా కనిపించే విషయం ఏమిటంటే మీలో చాలామంది ఇప్పటి వరకు ఆపిపెట్టిన ఒక నిర్ణయాన్ని మళ్ళీ ఆలోచించే పరిస్థితి వస్తుంది. నేను జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. అప్పుడు నేను గురూజీ రాజుగారిని సంప్రదించాను. అప్పుడు గురూజీ నా సమస్యలకు పూజలు చేసి పరిష్కారాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీకెవరికన్నా సమస్యలుంటే నన్ను అడుగుతున్నారు కదా, నేను చెబుతున్నాను వినండి. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయంను సంప్రదించండి. కేవలం 11 రూపాయల గురుదక్షిణతో మీకు జ్యోతిష్యం పూర్తిగా చెప్తారు. ఒకసారి కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి. 99 89 97 57 49. మీరు ఇది జరగదు అని అనుకున్న విషయం ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది. ఉదాహరణకు మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం రావచ్చు, లేదా మీకు దూరంగా ఉన్న వ్యక్తి మాట్లాడవచ్చు, లేదా మీలో మళ్ళీ నమ్మకం పెరిగే ఒక పరిస్థితి ఏర్పడవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే వెంటనే నిర్ణయం తీసుకోకండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని శాంతంగా చూడండి. ఎందుకంటే మొదట కనిపించేది ఒకటైతే దాని వెనక అసలు విలువ ఇంకోటి ఉండే అవకాశం ఉంటుంది. మకర రాశి వారు ఈ రోజుల్లో తమ ఆలోచనలను కాస్త నెమ్మదిగా ఉంచితే మంచిదని చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. తొందరపడకుండా ఉంటే మీకు ఉపయోగపడే విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంకో విషయం, ఈ సమయంలో మీకు చిన్న చిన్న యాదృచ్ఛిక సంఘటనలు కూడా అర్థవంతంగా అనిపించవచ్చు. మీరు కలిసే వ్యక్తి, మీరు వినే మాట లేదా మీరు చూసే అవకాశం, ఇవన్నీ మీకు ఇదే నేను ఎదురు చూసింది అనే భావన ఇవ్వవచ్చు. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఇది భవిష్యత్ ఖచ్చితంగా జరిగిపోతుందని కాదు, కానీ మీలో నమ్మకం పెంచుకునే సమయం, అవకాశాలను గమనించే సమయం అని తీసుకుంటే ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి. మకర రాశి వారికి మొదటి సంకేతం చెప్పేది ఒక్కటే, చిన్న శుభవార్తలను తక్కువగా అంచనా వేయొద్దు. చిన్న మార్పులు కూడా పెద్ద మార్పులకు ప్రారంభం కావచ్చు. మకర రాశి వారికి ఇప్పుడు చెప్పబోయే విషయం ఈ 4 రోజుల్లో చాలా ఆసక్తికరంగా అనిపించే భాగం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మన జీవితాన్ని మార్చేది డబ్బు కాదు, పరిస్థితి కాదు, ఒక వ్యక్తి. మే 26 మీరు కలిసే ఒక వ్యక్తి, మీరు వినే ఒక మాట లేదా మీతో మాట్లాడే ఒక పరిచయం మీ ఆలోచనల మీద ప్రభావం చూపేలా అనిపించవచ్చు. ఇది కొత్త వ్యక్తి కావచ్చు, లేదా చాలా రోజులుగా దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ సంప్రదించడం కావచ్చు, లేదా మీరు పెద్దగా పట్టించుకోని వ్యక్తి ఒక్కసారిగా ముఖ్యంగా అనిపించడం కూడా కావచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి వ్యక్తి జీవితంలోకి రావడం అంటే ప్రేమ సంబంధం లేదా
పెద్ద సంఘటన అనే అర్థం కాదు. కొన్నిసార్లు ఒక సలహా ఇచ్చే వ్యక్తి కూడా మన దిశను మార్చేస్తాడు. ఈ సమయంలో మకర రాశి వారు తమ చుట్టూ జరిగే సంభాషణలను గమనించాలి. ఎందుకంటే ఒక చిన్న మాట, ఇది ఎందుకు ట్రై చేయకూడదు, నువ్వు దీన్ని మళ్ళీ మొదలుపెట్టు, ఇది నీకు సూట్ అవుతుంది, అలాంటి మాటలు మీలో ఒక కొత్త ఆలోచనలను మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. మీరు గమనిస్తే గతంలో కూడా కొన్ని మార్పులు ఒక వ్యక్తి వల్ల మొదలయ్యి ఉండవచ్చు. అదేవిధంగా ఇప్పుడు కూడా మీ జీవితంలోకి వచ్చే ఒక పరిచయం మీలో ఆగిపోయిన ఉత్సాహాన్ని మళ్ళీ తీసుకురావచ్చు. కొందరికి పాత పరిచయాలు కూడా గుర్తుకు వస్తాయి. ఫోన్ మెసేజ్ లేదా అకస్మాత్తుగా ఎదురుపడడం లాంటి పరిస్థితి ఉండవచ్చు. ప్రతి మాటను వెంటనే నమ్మకండి. ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకండి. ముందు గమనించండి, తర్వాత నిర్ణయం తీసుకోండి. ఈ సమయంలో మీకు కలిసే వ్యక్తులలో ఒకరు మీకు ప్రోత్సాహాన్ని ఇస్తారు, ఇంకొకరు మీ ఆలోచనలను పరీక్షిస్తారు. అందుకే ఎవరు మీ సమయానికి విలువ ఇస్తున్నారు, ఎవరు కేవలం మాటలకే పరిమితం అవుతున్నారు అనేది ప్రశాంతంగా చూడండి. మీరు చాలా కాలంగా మీలో పెట్టుకున్న ఒక ఆలోచనలను బయట పెట్టాలనిపించవచ్చు. మీ ప్లాన్ను ఎవరికైనా చెప్పాలని అనిపించవచ్చు. కానీ తొందరపడద్దు. సరైన వ్యక్తితో మాత్రమే మాట్లాడండి. ఎందుకంటే సరైన సమయంలో సరైన వ్యక్తి కలిస్తే చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు కారణం కావచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు ఇలా అనుకోవచ్చు, ఇంతకాలం తర్వాత ఇదే ఎందుకు జరిగింది, ఈ వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చాడు. అలాంటి ప్రశ్నలు వచ్చినా ఆలోచించండి, కానీ ఒత్తిడిగా తీసుకోవద్దు. ఈ భాగం మీకు చెప్పేది ఒక్కటే, జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తి శాశ్వతం కాదు, కానీ కొందరు వచ్చే సమయం మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. మకర రాశి వారు, ఇప్పటి వరకు మనం శుభవార్త గురించి మాట్లాడాం, ఒక వ్యక్తి ప్రభావం గురించి మాట్లాడాం. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం ఈ మొత్తం సమయంలో చాలా ముఖ్యమైన భాగం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మన జీవితాన్ని మార్చేది మనకు వచ్చే అవకాశం కాదు, ఆ అవకాశాన్ని చూసే మనం తీసుకునే నిర్ణయం. మే 27 మీలో చాలా మందికి ఒక విషయం త్వరగా ముగించాలని అనిపించవచ్చు. ఇది ఇప్పుడే ఫిక్స్ చేసేద్దాం, ఇంకా ఎందుకు వెయిట్ చేయాలి, ఇదే సరైన టైం అని అనిపించే పరిస్థితి వస్తుంది. కానీ ఈ సమయంలో మీకు ఒక సూచన ఏమిటంటే, త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా ఒక్కసారి ఆగి మళ్ళీ ఆలోచించండి. ఎందుకంటే మొదట కనిపించే చిత్రం పూర్తిగా నిజం కాకపోవచ్చు. ఒక అవకాశం వచ్చిన వెంటనే అది శాశ్వతం అనుకోవద్దు. ఒక మాట విన్న వెంటనే అది తుది నిర్ణయం అనుకోవద్దు. ఒక భావోద్వేగంలో తీసుకున్న నిర్ణయం తర్వాత మళ్ళీ ఆలోచించేలా చేయవచ్చు. మకర రాశి వారికి ఈ రోజుల్లో ముఖ్యంగా కనిపించే విషయం, మనసు ఒకటి చెబుతుంది, పరిస్థితి ఇంకోటి చెబుతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం అయితే వెంటనే ఒప్పుకోవాలని అనిపించవచ్చు. కానీ అక్కడ ఆగి ఈ 3 ప్రశ్నలు వేసుకోండి. ఇది నిజంగా నాకు ఉపయోగమా, ఇది ఇప్పుడు చేయాల్సిన అవసరమా, ఇది ఒక వారం తర్వాత కూడా అదేలా కనిపిస్తుందా. ఈ 3 ప్రశ్నలు మీకు స్పష్టత ఇస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు ఇలా ఫీల్ అవ్వవచ్చు, ఇంతకాలం ఎదురు చూశాను, ఇప్పుడు ఎందుకు ఆలస్యం. కానీ గుర్తుంచుకోండి, కొన్ని మంచి విషయాలు వేగంగా రావు, సరైన సమయంలో వస్తాయి. ఎందుకంటే మకర రాశి వారు సాధారణంగా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవారు. కానీ కొన్ని రోజులుగా భావోద్వేగం వేగంగా నడిపించవచ్చు. అందుకే ఈ 4 రోజులు ఒక చిన్న నియమం పెట్టుకోండి. పెద్ద నిర్ణయం 1 రోజు ఆలోచన, చిన్న నిర్ణయం 1 గంట ఆలోచన. ఇది చాలా విషయాల్లో స్పష్టతనిస్తుంది. ఇక్కడ ఒక మంచి విషయం కూడా ఉంది. మీరు తొందరపడకుండా ఉంటే మీకు ఇంకా మంచి ఎంపిక కనిపించే అవకాశం ఉంటుంది. కొన్ని తలుపులు వెంటనే తెరుచుకోవు, కొన్ని అవకాశాలు వెంటనే అర్థం కావు, కానీ సమయం ఇచ్చిన నిర్ణయాలు ఎక్కువ కాలాన్ని ఇస్తాయి. అందుకే మకర రాశి వారికి ఈ 3 సంకేతాలు చెప్పేది ఒక్కటే, ఆగడం అంటే అవకాశం కోల్పోవడం కాదు, సరైన దారి చూసుకోవడం. మకర రాశి వారు, ఇప్పటి వరకు మీరు శుభవార్త గురించి విన్నారు, జీవితంలోకి వచ్చే వ్యక్తి గురించి విన్నారు, నిర్ణయం తీసుకునే ముందు ఆగడం గురించి కూడా మాట్లాడాం. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం ఈ మొత్తం వీడియోలో చాలా ఆసక్తికరమైన భాగం. ఎందుకంటే కొన్నిసార్లు అదృష్టం పెద్ద సంఘటనగా రాదు, నెమ్మదిగా తలుపు తెరిచినట్టుగా వస్తుంది. మే 28 మీలో చాలామందికి ఒక భావన రావచ్చు, ఇది ముందే చేయాల్సింది, ఇది ఎందుకు ఇంత ఆలస్యంగా అర్థమైంది, ఇప్పుడే ఎందుకు ఈ అవకాశం వచ్చింది. అలాంటి ప్రశ్నలు రావడం సహజం. మకర రాశి వారు సాధారణంగా కష్టపడి ముందుకు వెళ్ళాలని నమ్మేవారు.
కానీ కొన్ని సందర్భాల్లో ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు నిలిచిపోయినట్టుగా అనిపిస్తాయి. కానీ ఈ సమయంలో మీకు కనిపించే మార్పు ఏంటంటే, ఆగిపోయినట్టు అనిపించిన విషయాల్లో చిన్న కదలిక కనిపిస్తుంది. ఇది పెద్ద విజయం అని కాదు, కానీ ముందుకు వెళ్తున్న సంకేతం కావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని, లేదా మీరు వదిలేసిన ఒక ప్లాన్, లేదా మీకు ఆసక్తి ఉన్న ఒక దశ మళ్ళీ గుర్తుకు వస్తుంది. ఈ సమయంలో మీరు ముఖ్యంగా చేయాల్సింది ఒకటే, చిన్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే చాలామంది పెద్ద మార్పు కోసం ఎదురు చూస్తూ చిన్న తలుపులను మిస్ అవుతారు. ఇది వెంటనే పెద్ద ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ అది మీ దారిని మార్చే ప్రారంభం కావచ్చు. ఉదాహరణకు, ఒక ఆలోచన వస్తుంది, ఒక పని మొదలు పెట్టాలని అనిపిస్తుంది, ఒకరితో మాట్లాడాలని అనిపిస్తుంది, లేదా మీరు చాలా రోజులుగా చేయని పని మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, అదృష్టం అంటే ఎప్పుడు బయట నుంచి వచ్చేది కాదు. కొన్నిసార్లు మనలోనే దాగి ఉన్న ధైర్యం బయటకు రావడం కూడా అదృష్టమే. మకర రాశి వారు ఈ సమయంలో తమను తాము తక్కువగా అంచనా వేయకండి. మీరు గతంలో చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయని అనిపించినా అవి మీకు అనుభవం ఇచ్చి ఉండవచ్చు. ఇప్పుడు అదే అనుభవం ఉపయోగపడే సమయం వచ్చిందని అనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ముందుగా అనుకున్న దారి కాకుండా ఇంకో దారి కూడా ఉందని. దాన్ని వెంటనే తిరస్కరించకండి, ముందు గమనించండి. కొన్ని సందర్భాల్లో మీరు ఇలా అనుకోవచ్చు, ఇది చిన్న విషయం, కానీ తర్వాత చూస్తే అదే మీ జీవితంలో పెద్ద మలుపు అయ్యి ఉండవచ్చు. అందుకే ఈ రోజుల్లో మీ మనసులో వచ్చిన మంచి ఆలోచనలను రాసుకోండి. మాట్లాడాల్సిన వాళ్ళతోనే మాట్లాడండి. ఆగిపోయిన పనులను ఒక్కసారిగా తిరిగి చూడండి. ఎందుకంటే మీరు మూసుకుపోయిందనుకున్న తలుపు పూర్తిగా మూసుకుపోలేదేమో. మకర రాశి వారికి ఈ 4 సంకేతాలు చెప్పేది ఒకటే, అదృష్టం ఒక్కసారిగా పడిపోదు, సంకేతాల రూపంలో వస్తుంది. చూడగలిగిన వారే దాన్ని అవకాశంగా మార్చుకుంటారు. ముగింపు. ఈ భాగం ఎందుకు ముఖ్యమంటే, కొన్ని సందర్భాల్లో మొత్తం కథ చివరి రోజునే అర్థమవుతుంది. మే 28 దగ్గరికి వచ్చే సమయానికి మీలో చాలా మందికి ఒక విషయం స్పష్టంగా కనిపించవచ్చు. ఇప్పటి వరకు జరిగిన చిన్న చిన్న సంఘటనలు కలిపి చూస్తే వాటికి ఒక అర్థం ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీరు మొదట్లో పెద్దగా పట్టించుకొని మాట, మీరు చూసి వదిలేసిన అవకాశం, లేదా మీరు ఆలస్యం చేసిన నిర్ణయం, ఇవన్నీ కలిసి ఇప్పుడు మీకు కొత్త కోణంలో కనిపిస్తాయి. మకర రాశి వారు సాధారణంగా తొందరగా భావోద్వేగంలో పడరు. ముందుగా గమనిస్తారు, తర్వాత నిర్ణయం తీసుకుంటారు. అదే మీ బలం. ఈ చివరి రోజుల్లో మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు బయట సమాధానాల కోసం వెతికింది అసలు సమాధానం మీలోనే ఉందని. ఈ సమయంలో ఒక చిన్న స్పష్టత వస్తుంది, ఇదే నేను చెయ్యాలి, ఇది ఇంక వదిలేయాలి, ఇక్కడ నుంచి కొత్తగా మొదలు పెట్టాలి అనే భావన కలుగుతుంది. ఇది పెద్ద సంఘటన కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనసులో వచ్చే స్పష్టతే జీవితంలో పెద్ద మలుపు అవుతుంది. మే 28 సమయంలో ఇంకో విషయం కనిపిస్తుంది. మీరు ఇంతకాలంగా ఆపిపెట్టిన విషయం మీద మళ్ళీ ధైర్యం వస్తుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమాధానం రాకపోయినా దానికోసం ఎదురు చూడకుండా ముందుకు వెళ్ళాలని అనిపిస్తుంది. అదే నిజమైన మార్పు. ఎందుకంటే కొన్ని తలుపులు తెరుచుకుంటాయి, కొన్ని మూసుకుపోతాయి, కానీ మనం ముందుకు నడవడం ఆపకూడదు. ఈ సమయంలో మీలో చాలా మంది ఒక నిర్ణయం తీసుకుంటారు, ఇకపై భయం తగ్గించుకోవాలి, ఎక్కువగా ఆలోచించడం తగ్గించుకోవాలి, వచ్చిన అవకాశాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ప్రతిరోజు అదృష్టం మారదు, కానీ ప్రతిరోజు మన ఆలోచన మారుతుంది. అదే పెద్ద మార్పు మొదలు. ఈ 4 రోజుల్లో మీకు ఏదైనా ఒక చిన్న మంచి సంఘటన జరిగినా దాన్ని చిన్నదిగా చూడొద్దు, అది కొత్త ప్రారంభం కూడా కావచ్చు. మరి మకర రాశి వారికి ఈ చివరి పాయింట్ చెప్పేది ఒక్కటే, ముగింపు అనిపించే చోటే కొత్త దారి మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఆగకుండా, తొందరపడకుండా మీ దారిలో ముందుకు వెళ్ళండి. ఈ వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్క మకర రాశి వారికి పేరు పేరున ధన్యవాదాలండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా మకర రాశి వారు ఉంటే ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి. అలాగే మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి రాశి ఫలితాల కోసం. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.